1997లో అంటే అసైన్మెంట్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు లేకుండా 77లో చట్టం వచ్చింది. ఆ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలే సవరణలు చేసిండ్రు విత్ గుడ్ ఫేత్. ఎవరైనా ల్యాండ్లెస్ వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో ఆ భూమి కొనుక్కున్నట్టయితే ఆయనే కూడా క్యాపిటల్ పెట్టి రెగ్యులరైజేషన్ చేయాలని చెప్పింది మన ప్రభుత్వం కాదు, టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వాలే సవరణ చేస్తే ఒక టైం లిమిట్ పెట్టారు. వాళ్ళ టైం లిమిట్ కూడా ప్రభుత్వాలు చేస్తే ఆ ప్రభుత్వాలు కూలిపోయినాయి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విధంగా అన్యాక్రాంతాలైనటువంటి వాటిని కూడా మళ్లీ రెగ్యులరైజ్ చేయడానికి ఒక చట్టం తీసుకొచ్చారు. దాని కింద ఇటీవల కాలంలో కొన్ని జరిగినాయి. ఏం జరిగినవి? పాత కాలంలో కొనుక్కున్నాయి. చక్రపాణి వాళ్ళ బ్రదర్ది అయితే దాంట్లో పొజిషన్ లో ఆనాటి నుండి ఉన్నారు వాళ్ళు. మేము లోతుగా చూస్తాం, మా లీగల్ సెల్ మిత్రులు చూసినారు. డెఫినెట్ గా దీనిపైన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మన పార్టీ సూచన చేసింది, ఆదేశించింది. కాబట్టి తప్పనిసరిగా హైకోర్టుకు వెళ్లి వీటన్నిటిని కూడా ఛాలెంజ్ చేస్తాం. అక్కడి వరకే తృప్తి పడద్దు. కేటీ రామారావు గారు, మీరు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుతున్నాను, వాళ్లకు అనవసరంగా కేసులు పెట్టి జైలు పెట్టేందుకు నష్టపరిహారం కూడా కేసేయాలని చెప్పి నేను కోరుతున్నాను. మీరు మన పార్టీ నిర్ణయం తీసుకుంటే డెఫినెట్ గా దానిపైన కూడా మన లీగల్ సెల్ ఆలోచిస్తుంది. ఎందుకంటే యూఆర్ నాట్ సపోజ్ టు డీటెయిల్. ఎవరు పడితే మరి లోపడే అధికారం లేదు. ప్రాథమిక హక్కులున్నాయి రాజ్యాంగంలో. నువ్వు తప్పు చేస్తే శిక్షించు, ఎవడో వద్దనడం లేదు. తప్పు చేసే వాళ్ళు శిక్షించడానికి కూడా చట్టాలున్నాయి. కానీ అనవసరంగా రాజకీయ ఒత్తిడులకు లొంగి కేసులు పెడితే మాత్రము అది కరెక్ట్ కాదు. దానిపైన మన పార్టీ మరి మీకెవరు కూడా ఇబ్బంది పడకండి, మీరు సొంతంగా కొట్లాడకండి. ఇది పార్టీ తరఫున ఏమైనా ఖర్చులు ఉంటే కూడా ఉన్నప్పుడు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మరి మాట్లాడడం భావ్యం కాదు. కాబట్టి నేను ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత 6 నెలలు లేదు కదా, లోపల ఆగదు కదా, చేతులు పురుగులో పెట్టినప్పుడు నాలుగే కూడా ఉన్నది. కానీ చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి రామారావు గారు మాట్లాడతారు కాబట్టి నేను సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. సమయభావం వల్ల వెనుకపైన ఉన్న వాళ్ళని కావచ్చు, ముందున్న వాళ్ళని మాట్లాడించలేకపోతే మరణించాలని కోరుతూ ఇప్పుడు మనందరి ప్రియతమ నాయకులు రావణ మాట్లాడాల్సిందిగా కోరుతాం. జై తెలంగాణ. కరెక్ట్ గా ఆకలేటప్పుడు మైక్ ఇచ్చిండు. థ్యాంక్ యూ. గౌరవనీయులైన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న మా అన్నదమ్ములకు, ఆడబిడ్డలకు అందరికీ మళ్ళొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ, ముందుగా మీ అందరితో కూడా ప్రార్థన, సరిగ్గా సంవత్సరం నుండి ఇంకొక 20-25 రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి గడిచిపోయింది. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తాం, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం అని చెప్పి 400 రోజులైంది. 100 రోజులు పోయింది, 400 రోజులకు వచ్చింది. 6 గ్యారెంటీలలో అర గ్యారెంటీ మాత్రమే అమలైంది. 6 గ్యారెంటీల్లో అర గ్యారెంటీ మాత్రం అమలైంది. అది ఒక ఫ్రీ బస్సు. అది తప్ప ఇంతవరకు ఒకటి కూడా సరిగ్గా చేయలేదు. కాకపోతే వాళ్ళ మాటలు, దబాయింపులు, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవన్నీ చూసి ఇప్పుడే వినోదన్న చెప్పినట్టు నాకు కూడా వశం కాక రుణమాఫీ మీద అబద్ధాలు చెప్తుంటే మొన్న అసెంబ్లీలో అడిగిన, ముఖ్యమంత్రి ఉన్నాడు ఎదురుగానే, మొత్తం మంత్రులు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ ఉన్నారు.